మేడం నమస్తే అండి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల దగ్గర గవర్నర్గా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్లకండి వాళ్ళు వేసుకుని నల్ల బ్యాడ్జీలతో సేవ్ డెమోక్రసీ అని అంటూ కూడా అసెంబ్లీలో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించే విధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీరుపై ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు నిజంగా చెప్పాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నవ్వు వస్తుంది. నవ్వు అంటే మామూలుగా నవ్వు రావట్లేదు అసలు మాకు. అసలు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నంగా మన టీడీపీ నాయకుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అలాంటి నల్ల కండువాలు వేసుకొని వాళ్ళు వస్తే కనీసము మరి వాళ్ళు ఆ రోజు అసెంబ్లీ సమావేశాల రోజు వాళ్ళు బాయ్కాట్ చేస్తేనే తెల్లారి నల్ల కండువాలు వేసుకొని వచ్చారు. వాళ్ళు వస్తే కనీసం వాళ్ళని లోపలికి రానియకుండా పోలీసుల చేత వెనక్కి పంపించేశారు. వాళ్ళు అక్కడ నిరసన తెలియజేసి వెళ్ళిపోయారు. ఈరోజు అదే సిచ్యువేషను, అదే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినందుకు నిజంగా మేమందరం చాలా 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 ఆనందిస్తున్నామండి. ఎంత ఆనందిస్తుంటే ఆ రోజు ఆ పెద్ద ఆయన పడ్డ బాధ, నరకము, ఆవేదన మేమందరం చూసాం కాబట్టి, ఈ దగ్గరలో ఉన్నాం కాబట్టి, మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నామండి. ప్రతిపక్ష నాయకుడు 18 మంది సీట్లు వస్తే ఆయనకి 21 సీట్లు వస్తే మిగతా 2 సీట్లు ఆయన కలుపుకొని 18 సీట్లు ఆయనకి ఇచ్చి ఆ 18 సీట్లు కూడా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చెప్పి, రానికుండా చేయాలని చెప్పి ఎంతో అవహేళన మాటలు మాట్లాడి అసెంబ్లీలో కనీసము ఎన్ని మాటలంటే అలా దూషించి అవమానించి చివరికి భువనేశ్వర్ గారిని ఎంత అవమానించారో ఇవన్నీ ఎవరు మర్చిపోలేదండి. మర్చిపోకుండా ఈరోజు ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఇన్ని సీట్లు రావడానికి కారణమే ఆ వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి ఈరోజు నల్ల కండువాలు వేసుకొని వచ్చి నిరసన తెలియజేస్తుంటే నిజంగా నవ్వుకోకపోతే జనము నవ్వుకోని వాళ్ళు వేస్ట్ అండి. ఇక అలాంటి నవ్వు తెప్పించే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు మాకు. అంటే అందరికీ అసెంబ్లీ ద్వారాల దగ్గర ఉన్న పోలీసులు కానీ మార్షల్స్తో కూడా ఆయన కొంచెం కోపంతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. 3 సింహాలున్న టోపీ నువ్వు పెట్టుకున్నావంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప అధికారులకు సెల్యూట్ కొట్టకూడదు, ఇది తెలుసుకో అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారం ఆయన దుర్వినియోగం చేశాడండి. పదవిలో ఉండంగా, అధికారంలో ఉండంగా అధికారం అంటే ఎలా దుర్వినియోగం చేయాలో ఆయన్ను చూసి నేర్చుకున్నారు తప్ప అందరూ. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందండి. ఎలా చేస్తుందంటే ఇవాళ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వాళ్ళందరూ సజావుగా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వండి. మీరు చేసే నిరసన మీరు చేసుకోండి, కాదంటలేదు. కానీ డిఎస్పీని మాధవరావు వాళ్ళందరిని అనాల్సిన అవసరం లేదు. ఎవరినైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొనివ్వాలి. ఆ రోజు మా మీద దౌర్జన్యం చేస్తుంటే, మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తుంటే, మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్ళిన రోజు ఏమైపోయారు? మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయి? నిజంగా రైతులు మేము ఆ రోజు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తుంటే అదే పోలీసు శాఖ వాళ్ళు మమ్మల్ని ఎన్నో హింసలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు పెట్టినప్పుడు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆ రోజు రాలేదే, మరి ఈ రోజే ఇవాళ గుర్తొచ్చింది ఆయనకి. కనీసం ఎంతమంది ఆయన ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కానీ ఎవరికి వాళ్ళు గప్పు చిప్పమంటూ కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చాడండి. ఆ భయాందోళన తీసుకొచ్చాడు. ఆ భయాందోళన అనేది ఈ ప్రభుత్వం రాగానే అందరికీ విడిపోయి నిన్న జరిగిన వినుకొండ సంఘటన అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని దాని మీద ఆయనకి సానుభూతి కావాలని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి కావాలని చెప్పి ఢిల్లీ లెవెల్లో ధర్నా చేయడానికి వెళ్తున్నాడు. చేసుకోనండి, ఢిల్లీ లెవెల్లో కాబట్టి ఎక్కడ కావాలన్నా చేసుకోమనండి. కానీ రాష్ట్ర ప్రజలందరూ మార్పు చూపించారు. ఇంకా ఈ పిచ్చి పోకట్లో ఎవరు నమ్మట్లేదు, పిచ్చి వేషాలు ఎవరు నమ్మట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఎంత అన్నేవాడు అంటే తలదన్నేవాడు అంతకన్నా ఎక్కువ ఉంటాడు అన్నట్టు అలాంటి వ్యక్తిని నమ్మే పరిస్థితి అయితే లేదు, ఇక రాదు కూడా. అంటే గత 45 రోజులు కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అలాగే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పి రాష్ట్రపతి పరిపాలన కూడా మేము కోరుకుంటామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి ఇవాళకి ఎక్కి 40 రోజుల్లోనే అసలు మొత్తం తెలిసిపోయిందా నీకు? ఈ ప్రభుత్వం చేసే పనులు ఏంటో, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో అన్నీ నీకు తెలిసిపోయినాయి. అయితే అంటే నువ్వు ఒక నీకు తెలిసిపోయిందని చెప్పి మేము నమ్మాలి అందరం కలిసి. రాష్ట్ర పరిపాలన తీసుకురావాలంటున్నావు. రాష్ట్ర పరిపాలన ఏం తీసుకురావాలి? ఆ రోజు 3 రాజధానులు ఉన్నప్పుడు ఆ వరుసన రోడ్ల మీద పడ్డప్పుడు జనాల ఆవేదన పట్టించుకున్నప్పుడు ఆ రోజు రాష్ట్ర పాలన తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మాత్రం రాష్ట్ర పరిపాలన కావాలా నీకు? ఏం జరిగిందని రాష్ట్ర పరిపాలన కావాలి? అసలు నువ్వు కేసులు పడ్డాయి, ఒక్కొక్కరికి అరాచకాలు జరుగుతున్నాయి, 63 అయ్యి అని చెప్తున్నావు. కానీ నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు, ఇన్ని జరిగినాయి అసలు? ఈరోజు బాబు గారు ప్రతిదీ పాయింట్ అవుట్ చేసి
హోంమంత్రి అనిత గారి ద్వారా ప్రతిదీ మేము ఫాలో అవుతున్నాము, ప్రతి విషయం మేము ఫాలో అవుతున్నాము. ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా నేను కాస్త కూస్తో చదువుకున్నాను, నేను ఫాలో అవుతున్నాను. అసలు చదువుకోలేని వాళ్ళు కూడా ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర పరిపాలన అనేది రాదు. అక్కడ వాళ్ళకు కూడా తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు, అందరికీ తెలుసు ఇది జరిగే పని కాదు.